కాకినాడ వార్పు రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నేను లీజు నడపడం జరుగుతుంది. లీజు తీసుకుని నడపడం జరుగుతుంది. అక్కడ ఈరోజు నేను ఊళ్ళో లేని టైంలో మా సూపర్వైజర్ ఊపి నా పక్కనే ఉన్నాడు కదా, చిన్న ఎవరో 15 మంది 20 మంది వచ్చి రౌడీలు వచ్చి కొట్టడం జరిగింది. కొట్టి బంకులో క్యాష్ అది లాక్కుంటాం జరిగితే నాకు ఫోన్ చేశాడు. నేను ఊళ్ళో లేను కదా, మొత్తం సిఐ గారి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. మొత్తం సిఐ గారి కంప్లైంట్ పట్టుకెళ్తే నేనేం చేయలేను, ఈ ప్రభుత్వంలో నేనేం చేయలేని పరిస్థితి అన్నారు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సమస్య మీద ఏదో ఒక విషయం మీద మా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏదో రకంగా విమర్శించడం, దాన్ని మళ్ళీ మేము కడుక్కునే ప్రయత్నం చేయడం ఇది ఎప్పుడూ జరుగుతున్న విషయమే. నిన్న పెన్ను రామకృష్ణ అనే ఒక వ్యక్తి అసలు ఎటువంటి అర్థం లేని ఏదో ఒక సమస్యను పట్టుకొచ్చి దాని గురించి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి మాట్లాడి ఏదో పెట్రోల్ బంకు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, సిఏ గారు పట్టించుకోలేదు అన్న తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ అక్కడ సెల్ అది లాక్కుని డబ్బులు లాగేసుకుంటే ఏఎస్ఐ గారు వచ్చి డబ్బులు తీసేసుకోమంటే తాళం తీసుకుంటే తాళం తీసుకుని దాంట్లో సుమారుగా 6 నుంచి 10 లక్షల రూపాయలు క్యాష్ ఉండొచ్చు. ఆ క్యాష్ లాకర్లో క్యాష్ తీసేసుకుంటే ఏఎస్ఐ గారు ఫోటో తీసుకుని నేనేం చేయాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మేము 100కి డైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు. ఎస్పీ గారిని కలుద్దామని వచ్చాం, ఎస్పీ గారు పట్టించుకోలేదు. ఇక్కడున్న కాపులే అందరం కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి నీళ్ళలో ఎంతో అభివృద్ధి చెంది పెద్ద పదవులు చేపట్టి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కూడా పెద్ద స్థాయి నాయకుల కింద ఎదిగి ఈరోజు ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా కాకినాడ పట్టణంలో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం జరుగుతుంది. ఇంతమంది కాపులు ఆయన వెనకాలండి ఆయన అండగా నిలబడి ఆయనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటుంటే ఈ రోజున ఒక వ్యక్తి అతను నాన్ లోకల్ వ్యక్తితో తెలియదు, ఎక్కడ వ్యక్తితో తెలియదు, అతను కాకినాడకు ఉన్న సంబంధం ఏంటో తెలియదు, కానీ కాకినాడలో కాపులు బతకనివ్వండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే దీని వెనకాల కాకినాడకి టూటీ సుబ్బారావు గారు ఉండి ఆయన పెద్ద రౌడీ బోండా, ఆయన వెనకాల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారంట. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారో. ఈ ప్రభుత్వం మారే రోజులు వచ్చినాయి. ఇంకో 3 నెలల్లో ఈ చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఈ రౌడీజాన్ని గోండాయిజాన్ని భరించలేక ఆయన ఓడించడం జరుగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు కాపుల్ని వ్యాపారాలు చేసుకోనివ్వండి, కాపులు బతకనివ్వట్లేదు. రూటి కుమార్ గారు రాజకీయాలు ఉండేవాడు, సుబ్బారావు గారు వెనకాల ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నారు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు పెట్టి ఫ్రూటి సుబ్బారావు గారితో పనులు చేయించుకున్న వాళ్ళు, హాస్పిటల్ పనులు లేకపోతే చిన్న పనులు చేయించుకున్న వాళ్ళు ఏ రోజు కూడా ఎవరు కూడా ఫ్రూటి సుబ్బారావు గారి గురించి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం గురించి కానీ తప్పుడుగా మాట్లాడి ఎక్కడ లేవు. ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య ఉండి ఎవరన్నా రావాల్సి ఏదైనా లావాదేవీలు ఉన్నవాళ్ళు పెద్ద మనిషి కింద పెట్టుకుని మాట్లాడుకున్న సందర్భాలు ఉండొచ్చు. అంతేగాని దానికి ఫ్రూటి సుబ్బారావు గారు మనుషులను పంపించి ఇప్పుడు ఫ్రూటి సుబ్బారావు గారు వెనకాల రౌడీలు ఎవరు ఉంటారు? ఎందుకంటే గతంలో ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ కోసం మన్యాల రవి అన్న కోసం నాకు ఫ్రూటి సుబ్బారావు గారు ఫోన్ చేయడం జరిగింది. మీ బంక్లో పనిచేస్తున్న కన్నయ్య అన్న వ్యక్తి సూపర్వైజర్గా చేస్తున్నారు, ఆయన దగ్గర వీళ్ళిద్దరికి ఏదో లావాదేవీలు ఉన్నాయంటే డబ్బులు ఇవ్వాలంట, కొంచెం సెటిల్ చేయండి అని నన్ను అడగడం జరిగింది. అయితే మీరు తొంగులో పడుతున్నది చెయ్యొద్దు మానేమని చెప్పాను నేను. తను మానిపించేసి 1 year కూడా అయ్యింది. సుబ్బారావు గారు కూడా చెప్పాను, ఇలాంటివి నా వల్ల అవ్వదు సార్, వాళ్ళని పడమనండి, వాళ్ళకి వర్క్లు చేసుకుని ఏదో ఉన్నాయంటే లావాదేవీలు వాళ్ళ పడాలి, నేను నా వల్ల అవ్వదు, నేను సెటిల్ చేయాలని చెప్పాను. ఎమ్మెల్యే గారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కోపడుతున్నారండి, అది మీరు చేయమన్నారు. నేనైతే చేయలేను, అలాంటివి నా వల్ల అవ్వదని కూడా తెలియపరచడం జరిగింది. మేము మొన్న ఒక 1 వారం రోజుల క్రితం జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ దౌర్జన్యం దుర్మార్గాన్ని జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచి సామాన్యుడు కాకినాడలో వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాలకి కబ్జాలు గురవుతున్నాయి, ఇల్లు కబ్జాలు గురవుతున్నాయి, వ్యాపారస్తులకి వ్యాపారం చేసుకున్నట్లేదు. అందరూ ఇక్కడేదో అందుబాటులో ఉంటాం, పార్టీ హౌస్లో ఉంటాం. ఎవరన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వచ్చి చెప్పుకున్నప్పుడు ఎరా తమ్ముడు ఇది ఇలా కరెక్ట్ కాదు, మీరు ఎలా చేసుకోండి అని చెప్పమంటే చెప్తారు, అంతే తప్ప ఇప్పుడు బాకీ అన్నదాన్ని మేము వసూలు చేయడానికి మాకు అధికారం ఉండదు కదా. ఇప్పుడు ఆడి దగ్గర డబ్బులు ఉంటే అతన్ని మేము పట్టుకుని కట్టేసి వాళ్ళం కదా. రాజకీయాలు ఎవరి పట్టులో ఉన్నా అది పక్కన పెడితే నేను జరిగింది మాత్రం చాలా దారుణం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు కొమ్ము కాసినా ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సర్వీస్ అంటే ప్రజలకు చేసే సర్వీస్.
అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి మొరపెట్టుకునే సరే రక్షించకపోతాం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా కేసులు జరుగుతున్నాయి. ఉదాహరణకి నేను మళ్ళీ కూడా కాకినాడ నడిబొడ్డులో జరుగుతుంది, చాలా దుర్మార్గం. ఎందుకంటే పోలీసు వారు లేకపోతే ఎవరు లేదు అంటే ఇవాళ వ్యాపారాలు పాడు చేస్తాం అనేది చాలా దుర్మార్గ చర్య. ఎందుకంటే వ్యాపారం మీద ఇప్పుడు ఎవరు కూడా దాడి చేయలేదు. ఆ తప్పొప్పులు ఎవరైనా వాళ్ళకి ఇంటర్నెట్ ఉన్నా కానీ తెలుసుకోవాలి తప్ప వ్యాపారాల మీద వచ్చి దౌర్జన్యం దానికి పోలీసులు సపోర్ట్ చేయబోతాం అనేది అందరం కూడా దీన్ని ముందుగా కండిషన్ విషయం. కానీ ఏమంటే డబ్బే పోతుంది లేదా మనిషిని చంపించగలుగుతారు. కానీ నా వెనకాల నా కులం, నా కాపు కులం రేపొద్దున నేను ఓడించి నీ సంగతి ఏంటో చూస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు ఇలాంటి నిర్ణయాలు మంచివి కాదు. 10 మంది వ్యాపారం చేసుకోవాలి, 10 మంది బతకనివ్వండి, అంతేగాని అందరినీ ఇలా బాధలు పెట్టకండి. ఇది మీకు మంచిది కాదు. శాసనసభ్యుల వారు ఆయనకి త్వరలో ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని కొంతమంది కాపులు కలిసి ఈయన కాపులకు అన్యాయం చేసేస్తాడు, కాపులను చాలా దూరంగా పెట్టేస్తున్నాడు, చూడట్లేదు అని అంటారు. ఈయన కాపులంటే చాలా ఎంతో ప్రేమగాను చాలా చక్కగాను చూసుకుంటారు తప్పించి ఊళ్ళో కావాలని చాలామంది కథ కింద చెప్పుకుంటే ఈయన ఎలక్షన్లో బ్యాడ్ అవుద్ది కదా, కాపులను సరిగా చూడట్లేదు అని చెప్పేసి ఎక్కడో పొరుగురు నుంచి వచ్చి వ్యాపారం చేసుకుని శుభ్రంగా బాబు నాయన అని చేసుకోవాలండి. ఆ కొట్టినోళ్ళ కాడికి గొడవలు ఉన్నాయో ఎన్ని వేరే సంగతి. ఒక వ్యాపార సంస్థ మీద వెళ్ళి కొట్టేటి పెట్టండి, డబ్బు పట్టుకుపోవడం పెట్టండి, దానికి పోలీసు వాళ్ళు ఏమో నాకేం చేత కాదు, మాకు సంబంధం లేదు అంటే చేతులు తిరిగి పెట్టండి.